నిజామాబాద్ లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీశైలం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నిజామాబాద్ లోక్సభ స్థానానికి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు, పలుచోట్ల ఈవీఎంల మొరాయింపులు, వీవీప్యాట్లో సాంకేతిక సమస్యల కారణంగా పోలింగ్ ఆలస్యం జరగడం మినహా మిగిలినంతా కూడా ప్రశాంతంగా సాగింది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరిన నేపథ్యంలో ఎట్లాంటి ఇబ్బందులు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధానంగా పోలింగ్ శాతం అనేది గత ఎన్నికలతో పోలితే ఈసారి పెరిగినట్టుగానే మనము చూసుకోవచ్చు. ఈ సాయంత్రం 5 గంటల వరకు నిజామాబాద్ లోక్సభ స్థానంలో పోలింగ్ పర్సెంట్ అనేది చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు నిజామాబాద్ లోక్సభ స్థానానికి చూసినట్లయితే 5 గంటల వరకు 67.96% అంటే దాదాపు 68% పోలింగ్ నమోదైంది. ఇది గత పార్లమెంట్ ఎన్నికల్లో నమోదైనటువంటి పోలింగ్ శాతంతో సమానంగా ఉంది. అంటే 5 గంటల నుంచి 6 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ శాతాన్ని ఇంకా అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఆ పోలింగ్ శాతం కలుపుకుంటే కనుక గత ఎన్నికల పోలింగ్ శాతాన్ని ఖచ్చితంగా అధిగమిస్తుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. కనీసం 4 నుంచి 5% పోలింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఓటర్లు ఈ సంవత్సరం అధికారులు చేపట్టినటువంటి చర్యలు కానీ కల్పించినటువంటి అవగాహన కార్యక్రమాలు కానీ సత్ఫలితాన్ని ఇచ్చినట్టుగా మనం భావించుకోవచ్చు. ఇప్పటి వరకు ఇంకా గంట సమయం పోలింగ్ శాతం రావాల్సిన నేపథ్యంలో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 4 కాన్స్టిట్యున్సీలు జైరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. ఆ పార్లమెంట్ పరిధిలో కూడా చూసినట్లయితే 5 గంటల వరకు 71% అంటే దాదాపు 72% వరకు పోలింగ్ శాతం అనేది నమోదైంది. అక్కడ కూడా పోలింగ్ శాతం పెరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఇంకా గంట సమయానికి సంబంధించిన పర్సంటేజ్ రావాల్సిన నేపథ్యంలో అక్కడ కూడా పోలింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. పోలింగ్ సరళి మనం గమనించినట్లయితే పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. అయితే కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కామారెడ్డి పట్టణంలో మాత్రం పట్టణ ప్రాంతం అయినప్పటికీ కూడా పోలింగ్ శాతం అద్భుతంగా నమోదైందని అక్కడ అధికారులు భావిస్తున్నారు. మిగిలిన నిజామాబాద్ నగరం కానీ ఇతర ప్రాంతాల్లో చూసినట్లయితే పోలింగ్ శాతం అనేది అర్బన్ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉదయం 7 గంటల నుంచి అంటే ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటర్లు బారులు తీరినటువంటి దృశ్యాలు మనం చూసాం. 11 గంటల వరకు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద సందడి కనిపించింది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల వరకు కొంచెం పోలింగ్ అనేది మందకొడిగా సాగింది. మళ్ళీ 3 గంటల తర్వాత పుంజుకున్నటువంటి పోలింగ్ అనేది 5 గంటల వరకు ఉత్సాహంగా సాగింది. ఓటర్లు ఎవరైతే ఉదయం సమయంలో ఓటు వేయలేక మిగిలిపోయారో వారందరూ కూడా సాయంత్రం వేళ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఆ ఎండల నేపథ్యంలో 1 గంట సమయం ఎన్నికల సంఘం పొడిగించిన నేపథ్యంలో అది ఫలించిందని చెప్పుకోవచ్చు. గంట వెసులుబాటు ఉన్న కారణంగా ఎండ తీవ్రత కారణంగా పోలింగ్ కేంద్రాలకు రాలేకపోయిన అందరూ కూడా 5 నుంచి 6 గంటల మధ్య అంటే 4 నుంచి 6 గంటల మధ్యలో ఎండ చల్లబడిన తర్వాత వచ్చి ఓటు హక్కును వినియోగించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు వృద్ధులు కానీ 80 సంవత్సరాల వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇంటి నుంచి ఓటు హక్కు వేసుకునే అవకాశం ఈసారి ఎన్నికల సంఘం కనిపించింది. అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఇంటి నుంచే ఓటు వేసేటువంటి అవకాశం కల్పించింది. అయితే కొంతమంది ఎక్కువ పెద్దగా ప్రచారం జరగకపోవడంతో కొంతమంది మాత్రం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగా మిగిలిన వారందరూ కూడా పోలింగ్ కేంద్రాలుగా వచ్చి నేరుగా ఓటేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, తమ హక్కును వాడుకున్నారు. మరోవైపు ఎక్కువ 102 సంవత్సరాల వృద్ధురాలు కూడా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు యువత కూడా మొదటిసారి ఓటేసిన వారు కావచ్చు, లేదంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసినటువంటి యువత కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళల సంఖ్య కూడా అధికంగా ఉంది. సాధారణంగా నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్లో మహిళల సంఖ్యనే అధికంగా ఉంది. పురుషుల కంటే దాదాపు 1,00,000 మంది ఎక్కువగా ఓటర్లు మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ సంఖ్య కూడా అధికంగా కనిపించింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా మహిళా ఓటర్ల సందడి అనేది కనిపించింది. మరోవైపు ఈ సంవత్సరం కొత్తగా అంటే గత అసెంబ్లీకి కూడా అమలు చేసినటువంటి మోడల్ పోలింగ్ కేంద్రాలు అనేవి కూడా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా మోడల్ పోలింగ్ కేంద్రాలు అనేవి ఓటర్లను ఆకర్షించాయి. నిజామాబాద్ నగరంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వద్ద పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ ఒక పండగ వాతావరణం కల్పించింది. ఏదైతే ఒక శుభకార్యం చేసుకుంటే ఎట్లాంటి వాతావరణం ఉంటుందో అట్లాంటి వాతావరణాన్ని ఓటర్లకు కల్పించారు. ఓటర్లు ప్రశాంతంగా స్వేచ్ఛగా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఓటేటువంటి అవకాశం ఓటర్లకు కల్పించింది ఎన్నికల సంఘం. మరోవైపు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని చెదురుమాటలు ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా బోధన్ పట్టణంలో ఒక యువకుడిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ కారణంగా అతను గాయపడంతో నిజామాబాద్ భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ అక్కడికి వెళ్లి అతనితో మాట్లాడి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు కూడా నమోదు చేశారు. అదేవిధంగా కొన్ని చోట్ల కొన్ని గ్రామాలు తమకు అభివృద్ధి జరగలేదని చెప్పి భావిస్తూ ఆ గ్రామాలే ఓటింగ్కు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి
మహమ్మద్ నగర్ మండలం పిప్రియాల్ ఏదైతే గ్రామం ఉందో అక్కడ తమకు అభివృద్ధి జరగాలని చెప్పి వారంతా కూడా మధ్యాహ్నం వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకోకుండా వేచి చూశారు. చివరికి అధికారులు నచ్చజెప్పడంతో వారంతా 3 గంటల తర్వాత వెళ్ళి ఓటేసేందుకు లైన్లలో ఉన్నారు, ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి రామ్సాగర్ తండాలో కూడా తండా అభివృద్ధిని కాంక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా తాము స్పష్టమైన హామీ లభించే వరకు కూడా ఓటు వేయమని చెప్పి వెనుకంజ వేయడంతో స్థానిక నాయకులు అధికారులతో కలిసి వెళ్ళి వాళ్ళకి నచ్చజెప్పి ఓటింగ్లో పాల్గొనేటువంటి అవకాశం వాళ్ళకి కల్పించారు. ఇవి మినహా చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఓవరాల్గా పోలింగ్ అనేది కూడా ప్రశాంతంగా జరిగింది. మొదటి నుంచి గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ పార్లమెంటుకు బందోబస్తు పరంగా సంఖ్య పెరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు స్థానికంగా ఉన్నటువంటి సివిల్ పోలీసులు 3000 మంది బందోబస్తులో ఉంటే రాష్ట్ర అదేవిధంగా కేంద్రానికి సంబంధించినటువంటి 12 కంపెనీల బలగాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు నిర్వహించాయి. అదేవిధంగా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నా లేదంటే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో వాటన్నింటి చోటికి వెళ్ళి స్వయంగా పర్యవేక్షించారు. మరోవైపు జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు కూడా కలెక్టరేట్లో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాను అన్వయించడంతో అక్కడ ఉండి నేరుగా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినా ఇతర ఇబ్బందులు ఉన్నా కూడా ఏదైతే క్షేత్ర స్థాయిలో సిబ్బంది ఉన్నారో వారందరికీ కూడా సూచనలు సలహాలు ఇచ్చి పోలింగ్ అనేది సజావుగా జరిగే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు పోలింగ్ సంబంధించి పలువురు ప్రముఖులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇతర సాధారణ ఓటర్లకు ఒక స్ఫూర్తి నింపారని చెప్పుకోవచ్చు. పోలింగ్ ఏదైతే ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారో మలావత్ పూర్ణ ఎవరెస్ట్ అధిరోహించినటువంటి యువతి మలావత్ పూర్ణ తన స్వగ్రామం సిరికొండ మండలం పాకాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా నిజామాబాద్ సిపి అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి కూడా నిజామాబాద్ నగరంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ కలెక్టర్ ఇద్దరు కూడా అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరు కాకుండా ప్రజాప్రతినిధులు నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ అదేవిధంగా ప్రస్తుతం రెండోసారి పోటీ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కూడా నిజామాబాద్ నగరంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ నగరంలో ఓటు హక్కు వినియోగించుకుంటే ఆర్మూర్లో పైడి రాకేష్ రెడ్డి, బాల్కొండలో ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా బోధన్లో సుదర్శన్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ రూరల్లో బారాస అభ్యర్థి అయినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ తన స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటు కామారెడ్డి జిల్లాలో కూడా ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏదైతే పోలింగ్ గంట సమయం పెంచారో అప్పటి వరకు కూడా ఓటర్లందరూ పూర్తిగా ఓటేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే గత అసెంబ్లీ కానీ అంతకుముందు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఖచ్చితంగా 4 నుంచి 5% పోలింగ్ పెరిగిందని అధికారులు భావిస్తున్నారు. 5 గంటల వరకు పోలింగ్ శాతం వచ్చినప్పటికీ గంటకు సంబంధించినటువంటి పోలింగ్ శాతం రావాల్సింది. అది వస్తే ఖచ్చితంగా 4 నుంచి 5% పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్న నేపథ్యంలో అధికారులు ముందస్తుగా చేపట్టినటువంటి అవగాహన కార్యక్రమాలు కానీ ఓటరు చైతన్య కార్యక్రమాలు కానీ సత్ఫలితాన్ని ఇచ్చాయని కూడా మనం భావించవచ్చు. ఇది ఓవరాల్గా నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఈరోజు జరిగినటువంటి పోలింగ్ సంబంధించిన తాజా సమాచారం. ఓటు స్టూడియో.